అంటే ఏ తపస్సు గొప్పది? మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే మనం ఎవరి మాట మాట్లాడకుండా మన లోపల ఆయన్ని తలుచుకుంటూ పరమేశ్వరుని నారాయణ్ణి తలుచుకుంటూ ఎవరైతే సాధన చేస్తామో వాళ్ళకి ఏం కావాలన్నీ చేస్తున్నారు కదా. వాహనం ఎక్కువ ఉన్నవాడు ఏమన్నా ఇవ్వగలుగుతారు. మన కూడా ఉంది నంది వాహన అంటాం కదా, నాగాభరణ అంటే నంది వాహనుడు ఎలా ఎక్కాడు? నంది అంటే నందికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయి. పక్షికి కదా. మనకు డౌట్ వస్తుంది, అదండి మరి నేను శివభక్తుల్ని, మరి శివుడు నాకు వాహనంగా ఉంటాడా అంటే ఎందుకు ఉండడు? అందరూ నేను వాహనం, అందరికీ వాహనమే. నువ్వు అనుకున్నవాడు ప్రతి ఒక్కరికి వాహనమే. శివుడు ఒక వాహనం, వినాయకుడు ఒక వాహనం, లక్ష్మీదేవి ఒక వాహనం, లేదు అన్నింటికి వాహనం నేనే అని మనం అనుకోవాలి. నేను అసలు ఇది దేనికోసం వచ్చింది అంటే ఎవరినైనా ఎక్కించుకోవడం కంటే మనసు మీరు గుర్తుపెట్టుకోండి, మనసులో మీరు ఎక్కించుకోవాలి తప్ప బ్రెయిన్కి ఎక్కించాలి. ఇదంతా ఏమి ఎక్కించాలంటే ఇదంతా బ్రెయిన్కి ఎక్కించాలి. ఏది ఈ బ్రెయిన్? మీరు బ్రెయిన్ వాహనం. ఎందుకని ఈ బ్రెయిన్ వాహనం? అలాగే అందరూ వాహనం అనుకుంటే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ చూసారా, లోకంలోకి అంటే భ్రాంతి ఏం చేస్తుందంటే ప్రతిదాన్ని మాయగా చూపిస్తుంది, వింతగా చూపిస్తుంది. మీకు అర్థమైందా? మాయ ఇదంతా ఏంటంటే మాయ మనల్ని కూర్చొని ఇవ్వదు. మీరు ఎంతమంది ఉన్నారు, మనమే కూర్చున్నాం. ఎందుకు కూర్చోగలిగాం అంటే మనం ఏం చేసాం? మాయని దూరం చేసుకునే ప్రయత్నం చేసాం. ఇప్పటికీ సాధ్యపడింది. ఎన్నాళ్ళు చేస్తే సాధ్యపడుతుంది? ఒకనాడితో అయిపోతుందా? ఎన్నాళ్ళు చేస్తే తపస్సు చేస్తే భగవంతుడు దిగుతాడు? మీకు అర్థమైందా? ఎన్నాళ్ళో తపస్సు చేయాలి. అతను తపస్సు చేశాడు. ఎవరు? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. ఎవరి కోసం? బ్రహ్మదేవుడి గురించి చేశాడు హిరణ్యకశిపుడు. చేస్తే బ్రహ్మదేవుడు ఎవరన్నాడు? వచ్చి ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడు ఆలోచన చూడండి, రాత్రులు కాదంట, పగలు కాదంట, ఇంట్లో కాదు, బయట కాదు, పైన కాదు, కింద కాదు, నరుడు కాదు, నారాయణుడు కాదు, జంతువు కాదు, జంతువుతో కూడా లేదు సాగు, మనిషి కాదు, జంతువు కాదు. ఎంత దుర్మార్గం! మనం కూడా ఆలోచిస్తున్నాం. ఆయన ఆలోచించాడు కానీ మనమే హిరణ్యకశిపులు అంటే ఎవరు అనుకుంటున్నారో మనం ఆలోచిస్తున్నాం. అలాగా అంత ఆలోచిస్తున్నాం. సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చాడు, ఈ కష్టాలు ఎందుకు నాకు స్వామి, డైరెక్ట్గా నీలే చేసేసుకో అనొచ్చు కదా అన్నాడా? అది దానికోసం ఈ సత్సంగాలు మనం అలా భగవంతుడు ఎప్పుడూ ఖచ్చితంగా వస్తాడు, రాకుండా మాత్రం ఉన్నాడు. నాకు నమ్మకం ఉంది. మరి వచ్చినప్పుడు ఏం కోరుకోవాలా? స్వామిని సంధించింది చాలు, నాకు ఇంకేం వద్దని అనగలగాల. దానికోసం ఇదంతా. అర్థమైందా? లేకపోతే ఏమవుతుంది? మనం కూడా అలా కోరుకుంటాం. ఆడు ఎన్నాళ్ళు తపస్సు చేసి ఆడు ఏం కోరుకున్నాడంటే, స్వామి నువ్వు భలే అదృష్టం, నువ్వు కనపడ్డావు నాకు, భలే అదృష్టం, కానీ నాకు ఒక కోరిక ఉండిపోయింది, ఆ కోరికని నువ్వు తీర్చాలన్నాడు. సరే నువ్వు కంపల్సరీగా ఇవ్వాలి ఆ కోరిక అన్నాడు. సరే ఇచ్చేసాను అన్నాడు. అబద్ధం ఆడకూడదు, అబద్ధం లేకుండా ఇచ్చేసాను అన్నాడు. అయితే నేను ఎవరిని ఎత్తి మెసేజ్ చేస్తాడు? బస్సు అన్నాడు. అనగానే సరే ఇచ్చేసాడు కదా. మరి డౌట్ వచ్చింది మనకు ఆ డౌట్లు ఉంటాయి. మనకు డౌట్ వచ్చింది, నిజంగానే అవుతుందా అన్నాడు. అవుతుంది అన్నాడు. అయితే నీ మీద వేసి వస్తాను ఫస్ట్ అన్నాడు. అన్నం పెట్టినోడికి సన్నం కొడుతున్నాడు కదా. ఎవరికన్నా అన్నం పెట్టామనుకో కింద ఫస్ట్ మనం మాట్లాడుకునేదే, తాగుబోతాడికి డబ్బులు ఇస్తే ఆడు తిరిగి మనల్నే తిడతాడు. అజ్ఞానికి మనం ఎన్నో సాయం చేస్తాడు, తిరిగి మనల్నే తిడతాడు. మీ వల్లనే నాశనం అయిపోయిన అంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అవసరం లేనివాడు సాయం చేసాం కాడు ఏమంటాడు? మీ వల్లనే నాశనం అయిపోయి అంటాడు. మీకు అర్థమైందా? అందుకే మా గురుగారు ఫస్ట్ మాట చెప్పారు, ఎవరన్నా మంచినీళ్ళు ఇస్తే వాళ్ళని జీవితాంతకాలం మర్చిపోకు, వాళ్ళు బాగుండాలని కోరుకో అన్నాడు. అర్థమైంది కాను? ఎందుకన్నారు ఆ మాట? ఇంకా ఇలాంటి దుర్మార్గంగా తయారైపోతామని. దుర్మార్గమే కదా అది. సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తే ఏం కోరుకోవాలి కూడా తెలకపోతే ఇంకేమనాలి మనం? ఆడి వల్ల ఎంతమంది నష్టపోయారు తెలుసా? మళ్ళీ అవతారాలు ఎత్తవలసి వచ్చింది. మీకు అర్థమైందా? అంటే ఒక కోరిక వల్ల. ఇది నరుడు కాదు, నారాయణుడు కాదు, మనిషి కాదు, జంతువు కాదు, భూమి కాదు, ఆకాశం కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, చీకటి కాదు, రాత్రులు కాదు. ఎంత చూసుకురావాలి చూడండి. 1, 2 ఎంత ఖర్చు పెట్టాడు వారి గురించి. భగవంతుడు మళ్ళీ ఎలా మారాలి? భగవంతుడు రావడం కోసం మళ్ళీ ఎంతో ఆ శక్తి రావడం కోసం
భగవంతుడికి ఆ శక్తి రావడం కోసం కొడుకు రోజు నామం జపించవలసి వచ్చింది ఇంట్లో. నారాయణ 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 అంటేనే కానీ ఆ శక్తి తయారవలేదు. ఏ శక్తి? ఆ శక్తి తయారవడం కోసం ఇదంతా మనకు ఫలితం రావాలంటే మొక్క ఎదగాల, ఎన్నాళ్ళు ఎదుగుద్దో అన్నాళ్ళు ఎదగాల. అంతవరకు ఆ శక్తి రావాలంటే ఆ ఇంట్లో నామం జరగాల. నామం జరగకపోతే రాడైనా. అది జరగాలంటే నారాయణ 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 అంటేనే కానీ ఆ శక్తి స్వరూపం తయారవలేదు. చూసారా? మరి మనం 2 రోజులు సాధన చేసి నాకేం అవ్వలేదంటే అవుద్దా? కాదంటారా? అవుతుందా? రోజు ఏమన్నాడు? నిరంతరం చేయి. నేను రోజు నీ అంటే ఉన్నాను. నీ కర్మలు నాకు అర్పించి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త కర్మని. కర్మలు చేయగానే దుష్కర్మలు మాత్రం చేయకపోవాలి. చూసారా? కర్మలు చెయ్యి, పాపకర్మలు చేయి, పుణ్యకర్మలు చేయి. మరి కర్మ ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమన్నాడు? తపస్సు చెయ్యి అంటే వాసిక తపస్సు, శారీరక తపస్సు, జ్ఞాన తపస్సు, వాక్ తపస్సు. ఇప్పుడు చేసేదేది? చేస్తున్నాం కదా అందరూ శరీరాన్ని. ఈ శరీర శ్రమ ఇంటికాడ కూర్చుని టీవీ చూసుకుంటూ అటు దొలుతా ఇటు దొలుతా, ఎక్కడ కాకపోతే ఇక్కడ కాకపోతే అక్కడ, మరీ బాగా కుర్చీ గట్టిగా ఉంటుందంటే మళ్ళీ మెత్తగా ఉన్న వేసుకుని ఇవన్నీ శరీరానికి అన్నీ ఇచ్చి చేస్తున్నారు. అది ఇంత లామైపోతున్నారు వాళ్ళు. ఇంత లామైపోయి వాళ్ళకి మకాల నొప్పులు, నడుము నొప్పులు, అన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. ఎవరు? అందుకే ఏమంటున్నాడు భగవద్గీత ఏం చెప్తుంది? మీ రోగాలన్నీ నేను తీసేస్తాను, నేను చెప్పినట్టు చేయన్నాడు. ఏం చేయమన్నాడు ఇప్పుడు? ఇదిగో శారీరక తపస్సు ఇక్కడ చెప్పాడు కదా. ఎక్కడని చెప్పాడా? మొన్న నేను చెప్తున్నానా? మీరు చెప్తున్నారా? భగవంతుడే చెప్తున్నాడు డైరెక్ట్గాను. భగవంతుడు చెప్పినాడు వినాలి కదా. మనం చెప్తే వింటామా? నేను చెప్తే వింటారా? ఏం పిచ్చి మా ఊళ్ళో చాలామంది అంటారు పిచ్చోడికి ఏమి వెళ్ళదంటారు. ఇప్పుడు అంటున్నారులే, ఇప్పుడు అందరూ పరిగెట్టుకుంటూ వస్తున్నారు. నాకు నేను దొరుకుతలేదు, నన్ను ఎత్తాడా? అవకాశం దొరుకుద్దా? ఎవరికైనా. కాబట్టి అంటే పిచ్చి అంటే ఏంటంటే ఆధ్యాత్మికమే ఒక పిచ్చి అనుకుంటారు. ఆధ్యాత్మికం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేయాలి పిల్లలకి. మా మనవాడు ఇప్పుడు కూడా రోజు తాను తెల్లారుజామున లేచిపోయాడు, దీపాలు ఎలిగించేస్తాడు, అందరికన్నా ముందు లేచిపోతాడు. అప్పుడు నేర్పాలి మనం. మీకు అర్థమైందా? నేర్పవద్దా? అది సరే అండి బాబు పడుకొని ఉండి అన్నందుకు మాకు వాళ్ళకన్నా ముందు ఆడ లేపేసి అందరం లేపేస్తున్నాడు. ఈ రవేరేవాడు అంటున్నాడు మా అబ్బాయి. మరి నీ భక్తి వచ్చింది అన్నాను నేను. అంటే మనం అనకూడదు కదా, నువ్వు చేసే భక్తి వచ్చింది అన్నాను. ఆ ప్రతి సోమవారం మౌనం ఉంటారు, ప్రతి సోమవారం ఉపవాసం చేసుకుంటారు ఆ భార్యాభర్తలు. అంటే ఎవరికి వచ్చింది? మనం చేసేదే మనకు వస్తుంది. అందుకే వాచక తపస్సు, జ్ఞాన తపస్సు, శారీరక తపస్సు మనం చేస్తుంటే వాళ్ళు కూడా చూసి చేస్తారు. మనం బొట్టు పెట్టుకున్నాం ఇంకో పిల్లలు కూడా బొట్టు పెట్టుకుంటారు. మనం బొట్టు పెట్టుకోలేదు ఇంకో పిల్లలు కూడా బొట్టు చేరిపేసుకుంటారు. అన్నీ చెప్తారు. ఇంకా ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి తపస్సు అనేది ఎక్కడుంది? ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేయక మన ఇంట్లో కూర్చుని చేసేదే తపస్సు అంతాను. అది చెప్తుంది భగవద్గీత. ఎక్కడ చేయొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. మళ్ళీ సమాజాన్ని వదిలి బయటకు వెళ్తే అక్కడ కూడా నీకు ఆలోచన వస్తుంది. ఒంటరిగా ఉంటే ఆలోచన వస్తుంది, జనాల్లో ఉంటే ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టగానే జనాల్లో ఉండే నువ్వు చేయాలి, సంవత్సరాల్లో ఉండే నువ్వు చేయాలి. నువ్వు సింగల్గా ఉండి చేయలేవు. నువ్వు సింగల్గా ఉండి చేయలేక అవ్వదు కదా. అందుకే భార్య భర్తలు సంసారం అయిన తర్వాతే సన్యాసం తీసుకోవాలా, లేకపోతే జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఉత్తరే వెళ్ళిపోతానంటే కుదరదు. అప్పుడప్పుడు ఎరక్తి వచ్చినప్పుడు నేను పోతాను, నేను కృష్ణపక్క పోతాను, నేను తపస్సు పోతాను, అది కూడా ఉపయోగం లేదు. ఏదంటే గురువు దగ్గర ఈ విషయాలు తెలుసుకుని ఈ గీతా శాస్త్రాన్ని అనుసరించి, దీంట్లో శాస్త్రం ఏం చెప్తుందో అనుసరించి నడిస్తే వాళ్ళే దేవతలు. దేవతలు అంటే ఎక్కడి నుంచి వస్తారో, కొత్తగా ఎక్కడి నుంచి వస్తారా? తర్వాత శ్లోకం చదవండి. సత్యం